Are you ready? యేసయ్య అభివృద్ధి అనుగ్రహించగలడు. యేసయ్య అభివృద్ధి అనుగ్రహించగలడు. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 1, 2, 3, 4, 5 వాక్యాలు కలిసి చదువుకున్న నాతో పాటు చెప్పండి. సౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చాను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశములోని యూదులకందరికీ తెలియను గనక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించెను. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించరి. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. యేసయ్య అభివృద్ధి అనుగ్రహించగలడు. దేవుని యొక్క ఆశీర్వాదం సంఘాల మీద ఉన్నాయి. తద్వారా వేళ్లతో లెక్క పెట్టే విశ్వాసులను లెక్కింపలేని విధంగా దేవుడు సంఘములో ఉన్న విశ్వాసులను దేవుడు విస్తరింపజేశాడు. దేవుని బిడ్డలారా, అది ఆదిమ సంఘంలోనే కాదు, అది మన సంఘములోను, ప్రపంచ యావత్తు అన్ని సంఘములో దేవుడు అలా చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? దేవుని యొక్క ఆశీర్వాదం దేని మీద ఉంది? సంఘం మీద ఉంది. తద్వారా దేవుని ఆశీర్వాదం ఉన్న ప్రతి చోట అక్కడ అభివృద్ధి కలుగుతుంది. ప్రస్తుతం ఏదన్నా ఆటంకం అభివృద్ధికి కలిగిన ఒక సమయంలో నీ కల్లారా అభివృద్ధిని చూస్తా. దేవుని సంఘం మీద ఏముంది? ఆశీర్వాదాలు ఉన్నాయి. సంఘం ఎటువంటి స్థితిలో ఉందంటే, రోమీలు వ్యతిరేకంగా ఉన్నారు సంఘానికి, గ్రీసు దేశస్థులు వ్యతిరేకంగా ఉన్నారు సంఘానికి, యూదులు వ్యతిరేకంగా ఉన్నారు సంఘానికి, మత వ్యవస్థ సంఘానికి వ్యతిరేకంగా ఉన్నాయి, కుల మత వ్యవస్థ సంఘానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇటువంటి వేదనకరమైన స్థితిలో ఎలా అభివృద్ధి పొందుతుంది అనుకున్నప్పుడు దైవ ఆశీర్వాదం, దేవుని యొక్క ఆశీర్వాదం సంఘమును, వేళ్లతో లెక్క పెట్టబడిన విశ్వాసులను లెక్కింపలేని విధంగా దేవుడు చేశాడు. ఈరోజు సంఘం మీద కూడా వ్యత్యాసమైన వ్యతిరేకతలు భారతదేశంలోనే కాదు, ప్రపంచ యావత్తు ఉన్నాయి. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు ఎంతమంది వ్యతిరేకంగా నిలబడుతున్నా ప్రపంచంలో ఉన్న సంఘాలను నా దేవుని యొక్క ఆశీర్వాదం విస్తరింపజేసేటట్టు చేస్తుంది. ఈ రోజున సంఘం మాత్రమే కాదు, ఒక్కొక్క వ్యక్తి అయిన సంఘం, నీ కుటుంబాలు కూడా వ్యత్యాసమైన వ్యతిరేకాలలో ఉన్నాయి. వ్యక్తిగత జీవితం కూడా అభివృద్ధి పొందకుండా వ్యత్యాసమైన ఆటంకాల్లో ఉన్నాయి. ఏ ఆశీర్వాదం అయితే సంఘం మీద ఉందో వ్యక్తిగత సంఘాల మీద, వ్యక్తిగత కుటుంబాల మీద, వ్యక్తిగత జీవితాల మీద కూడా ఉన్నది. ప్రతికూల టైంలో నిన్ను కూడా అభివృద్ధి చెందించబోతున్నాడు. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతి మంతులను ఆయన ఎన్నడు కదలనీయడు. కీర్తనల గ్రంథం 55:22 ప్రకారం నువ్వు నీ భారం ఆయన మీద మోపు. వేదన ఒక పక్కన ఉండొచ్చు, ప్రతికూలం ఒక పక్కన ఉండొచ్చు, ఇబ్బంది ఒక పక్కన ఉండొచ్చు, విమర్శించే వాళ్ళు నీ పక్కన ఉండొచ్చు, నింద మోపే వాళ్ళు నీ పక్కన ఉండొచ్చు. ఏ దేవుని యొక్క ఆశీర్వాదం సంఘం మీద ఉన్నదో నీ ప్రతి ఒక్కొక్కల వ్యక్తి మీద దేవుని ఆశీర్వాదం ఉన్నది. ప్రతి కుటుంబం మీద దేవుని ఆశీర్వాదం ఉన్నది. ఆ ఆశీర్వాదం శత్రువుల ఎదుట నిన్ను మహావృక్షంగా దేవుడు మార్చగలడు. అనేక మంది నీ నీడ కింద ఉండబోతున్నారు, అనేక మంది నీ ఫలాలు అనుభవించబోతున్నారు, అనేక మంది తృప్తి పడబోతున్నారు. పౌలు బర్నబా ఐక్యమత్యంగా ఉండేవాళ్ళు, విడిపోయారు. బర్నబా జాన్ మార్క్ అయిన తన మేనల్ను తీసుకొని తాను దేవుడు అప్పగించిన దిక్కుకి వెళ్ళిపోయాడు.
పౌలు శీలాను తీసుకొని ఏ ప్రాంతంలో పరిచయం చేశాడో ఆ ప్రాంతానికి వెళ్ళారు. లుస్త్రా, దెర్బీ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే తిమోతి అన్న యవనస్తుడు కనబడ్డాడు. ఈ తిమోతి ఎవరు? వాళ్ళ అమ్మ యూదురాలు, వాళ్ళ నాన్న గ్రీసు దేశస్థుడు. తిమోతి ఎవరు? తిమోతి ఎవరంటే వాళ్ళ అమ్మ యూదురాలు, వాళ్ళ నాన్న గ్రీసు దేశస్థుడు. యూదులు, గ్రీసు దేశస్థులు వేరే దేశం వాళ్ళు వివాహం చేసుకోరు, కానీ వివాహం వాళ్ళిద్దరికి జరిగింది. వాళ్ళకి పుట్టిన కుమారుడే ఎవరు? తిమోతి. కానీ తిమోతి వాళ్ళ అమ్మమ్మ, అంటే వాళ్ళ అమ్మ యొక్క అమ్మ, వాళ్ళ అమ్మమ్మ దేవుని యందు నిలబడిన గొప్ప విశ్వాసి. 2 తిమోతి రాసిన పత్రిక ఇంటికెళ్ళి చదవండి. 1వ అధ్యాయం 5వ వాక్యంలో కనబడుతుంది. ఆమె పేరు లోయి. గట్టి చెప్పండి, లోయిస్. ఆమె పేరు లోయి. ఈ తల్లి పేరేమో యునీకే. గట్టి చెప్పండి, యునీకే. వీళ్ళిద్దరూ చాలా భక్తి కలిగిన వాళ్ళు. ఈమెమో తిమోతి వాళ్ళ అమ్మేమో యూదురాలు, వాళ్ళ నానేమో గ్రీసు దేశస్థుడు. యూదురాలు అయిన ఈమె ఏకైక దేవుణ్ణి ఆరాధిస్తుంది, యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తుంది. తర్వాత విశ్వాసిగా మరి యేసయ్యనే ఆరాధిస్తుంది. ఏకైక దేవుణ్ణి ఆరాధించే విశ్వాసి ఈ తిమోతి వాళ్ళ అమ్మ. కానీ వాళ్ళ నాన్న గ్రీసు దేశస్థుడు. అనేకమైన దేవతలను, దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. వీళ్ళ ఇద్దరి మధ్యలో భక్తిగా తన కొడుకుని పెంచడం కష్టమైపోయింది. అందువలన యూదులలో పుట్టిన మగబిడ్డల్ని 8వ రోజున సున్నతి చేస్తారు. అందువలన వీళ్ళిద్దరి మధ్య గందరగోళం వలన ఈయనేమో గ్రీసు దేశస్థుడు, ఈమెమో యూదురాలు. వీళ్ళ ఇద్దరి మధ్య ఏమైందంటే మధ్యలో నలిగిపోయి ఆయన సున్నతి లేకుండా చేశారు. తద్వారా గ్రీసు దేశస్థుడు అయిన వాళ్ళ నాన్న వాళ్ళ సంబంధించిన స్థలానికి తీసుకెళ్లేవాడు. వీళ్ళ అమ్మేమో యూదా మత ఆచారాల ప్రకారం దేవుని సినగోగులు తీసుకెళ్లేవాడు. వీళ్ళిద్దరూ నలిగిపోతుండగా, దేవుడా, నా ప్రభావం కన్నా తండ్రి ప్రభావమే నా కుమారుడు మీద పడేటట్టుంది, నిజమైన దేవుని వైపు తిరిగేటట్లు లేడు అని ప్రార్థన చేయడం ప్రారంభించింది. దేవా, నా బిడ్డ నేనేదో పొరపాటున ఇలా వివాహం చేసుకున్నా, నేను దేవుని నమ్ముకున్నామని వివాహం చేసుకోవాలి. కానీ ఇప్పుడు పొరపాటో ఏమైపోయిందో కానీ ఒక అన్యుడైన గ్రీసు దేశం చేసుకున్నా. ఇప్పుడు ఆ ప్రభావం నా బిడ్డ మీద పడుతుంది. దేవా, నేను ఎలాగైతే నిన్ను ఎరిగానో, మా అమ్మ ఎలాగైతే నిన్ను ఎరిగిందో, నా కుటుంబం వాళ్ళు ఎలాగైతే ఎరిగారో, నా బిడ్డ విగ్రహారాధికుడిగా మారకూడదయ్యా, ఆయన నీ రాజ్యంలో ఉండాలయ్యా, దూరం అవ్వకూడదయ్యా అని ప్రార్థన చేయడం ప్రారంభించింది. వాళ్ళ అమ్మమ్మ ప్రార్థన చేయడం ప్రారంభించింది. దేవుడు అక్కడికి ఆ బిడ్డను రక్షించడానికి ఎవరిని పంపించాడు తెలుసా? అపోస్తుడైన పౌలుని పంపించాడు. దేవుడు అపోస్తుడైన పౌలుని పంపించి అతని గురించి విని అతని శిష్యుడిగా చేసుకుని చివరాఖరికి తన తిమోతి ఎవరుగా మారాడు తెలుసా? తనకి పౌలుకి ఆత్మీయ కుమారుడిగా మారాడు. తండ్రి గ్రీసు దేశస్థుడు కాదు, గ్రీసు దేశస్థుడు శారీరక తండ్రి అయితే ఇక్కడ ఆత్మీయ తండ్రిగా మారాడు. ఇక్కడ ఉన్న అమ్మ నాన్నలారా, ఈరోజు అమ్మ ఒక దిక్కునే ఉండొచ్చు, నాన్న వేరే మార్గమై ఉండొచ్చు. మధ్యలో బిడ్డలు బలైపోతున్నారా? ఈ రోజున నువ్వు వెంబడించే మార్గం నీ బిడ్డలను అన్యుడైన తండ్రి మార్గాలు ప్రభావితం చూపెడుతుందా? అన్యురాలైన తల్లి యొక్క మార్గం ప్రభావితం చూపెడుతుందా? ఒక తల్లి ప్రార్థన చేస్తే విశ్వాసంలో నిలబడడానికి ఒక పౌలుని పంపించినట్లుగా నీ కుటుంబంలో ఉన్న నీ బిడ్డలు భక్తి మార్గంలో నడవడానికి, యథార్థ మార్గంలో నడవడానికి మోషే కొరకు ఒక ఫరో కుమార్తెను పంపించినట్లుగా, తిమోతి కొరకు ఒక పౌలుని పంపించినట్లుగా దేవాది దేవుడు నీ బిడ్డలను కాపాడడానికి వ్యక్తులను పంపిస్తాడు, స్త్రీలను పంపిస్తాడు. నా దేవుడు నీ ఇంటిని కాపాడగలడు ఆయన. హల్లెలూయా. ఈరోజు ఒక మాట మీరు గమనించండి. నీ భర్త వ్యాపారం చేస్తున్నాడు, నీ భర్త ఉద్యోగం చేస్తున్నాడు, లేకపోతే నీ భర్త వేరే ఏదో చేస్తున్నాడు నెలగా రాబడి కొరకు, కుటుంబాన్ని పోషించడానికి. నీకు కూడా ఉద్యోగం ఉందా? స్తోత్రం. ఒకవేళ నీకు ఇంట్లో ఉద్యోగం లేదా, నువ్వు ఖాళీగా ఇంట్లో ఉంటున్నావా, దానికి అర్థం మీ ఆయన, మీ వారు, మీ పిల్లలు స్కూల్కో కాలేజీకి వెళ్ళిపోయినాక టీవీ ఓపెన్ చేసుకుని 24 గంటలు 170 ఛానల్ టప 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 తిప్పుకోవడానికి అది నేను అక్కడ ఏర్పాటు చేసింది.
టపటప తిప్పుకొని ఏర్పాటు చేయడానికి కాదు నేను అక్కడ ఏర్పాటు చేసింది. బయటికి వెళ్ళేసి కాన్ఫరెన్స్ పెట్టడానికి, మహిళా మండలి అధ్యక్షురాలుగా మాట్లాడటానికి కాదు నిన్ను అక్కడ ఏర్పాటు చేసింది. నిన్ను ఆ ఇంటికి మిగతా వాళ్ళకి ఉద్యోగం ఇప్పించాడు. నిన్ను ఎందుకు ఆ ఇంట్లో ఉంచాడు తెలుసా? ఈ ఉద్యోగం చేస్తున్న ఒక ఉద్యోగిని 8 గంటలు కష్టపడుతున్నట్లుగా నీ కుటుంబ పక్షాన నువ్వు కూడా నిలబడాలి. నీకు దొరికిన టైంలో రిమోట్ పట్టుకొని ఛానల్ తిప్పడం కాదు, యూట్యూబ్ చూడటం కాదు, చాటింగ్ చేయడం కాదు, వాట్సాప్ లోకి వెళ్ళడం కాదు. నువ్వు మోకాలు వంచగలిగితే నీ బంధువులకు మించి నీ బిడ్డలను దేవుడు గొప్ప విశ్వాసుడిగా మార్చబోతున్నాడు. మళ్ళా చెప్తున్నాను, బంధువులు చూడలేని, స్నేహితులు చూడలేని నీ బిడ్డలను ఆర్థికంగా దేవుడికి హెచ్చించబోతున్నాడు, పరిశుద్ధతలో హెచ్చించబోతున్నాడు, చదువులో హెచ్చించబోతున్నాడు. తిమోతి వాళ్ళ అమ్మ అలాంటి అమ్మ. ఆమేన్. తిమోతి వాళ్ళ అమ్మ అలాంటి అమ్మ. మీరు అనొచ్చు, బాబు మరి నేను ఉద్యోగం చేస్తున్నా, మరి నాకేంటి? నో ప్రాబ్లం. అవకాశం ఉన్న టైంలో నువ్వు దేవుని కోసం నిలబడాలి. హల్లెలూయా. నాన్న ప్రభావం, గ్రీసు దేశస్థుడి యొక్క ప్రభావం తిమోతి మీద పడకుండా దేవుడు కాపాడాడు. తల్లి యొక్క ప్రభావం కూతురు మీద ఉంటుంది, తండ్రి యొక్క ప్రభావం కొడుకు మీద ఉంటుంది. తల్లి కనుక అని అనుకో, అమ్మాయి కూడా అంటా ఉంటుంది. తండ్రి కనుక ఒక నాయకుడు అనుకో, వాళ్ళ పిల్లలు కూడా నాయకత్వ లక్షణాలు వచ్చేస్తాయి. ఆ ప్రభావం ఉంటుంది. పెళ్లి సంబంధాలు అప్పుడు పెళ్లి కూతురు చూడక్కర్లా, వాళ్ళ అమ్మని చూస్తే చాలు. పెళ్లి సంబంధాలు అప్పుడు పెళ్లి కొడుకును చూడక్కర్లా, వాళ్ళ నాన్న హడావుడి చేస్తుంటారు చూసావా, వాళ్ళ నాన్న చూస్తే చాలు, ఈ కొడుకు కూడా ఇంతేరా అని, అమ్మాయి కూడా ఇంతేరా అని. అంత ప్రభావం తల్లిదండ్రుల పిల్లల మీద అంత ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది, అంత ప్రభావం. దేవుని బిడ్డలారా, తల్లి యొక్క ప్రార్థన గ్రీసు దేశస్థుడి యొక్క ప్రభావం పన్నేకుండా చేసింది. ఒక మాట చెప్పనా, వాళ్ళ నాన్న సున్నతి చేపించకుండా కాపాడాడు. సున్నతి చేయకూడదు, నేను గ్రీసు దేశస్థుడిని, నా వద్దు అని. కానీ ఆమె ప్రార్థన తర్వాత సున్నతి చేసేటట్టు చేసింది. మనకి ఇప్పుడు సున్నతి కాదు. ఈ రోజున ఒకవేళ తండ్రి ప్రభావమో, తల్లి ప్రభావమో, బంధువుల ప్రభావమో ఒకవేళ నీ బిడ్డని బాప్టిజం తీసుకోకుండా చేస్తుందేమో. నువ్వు బాప్టిజం తీసుకున్నావు, నీ పిల్లలు బాప్టిజం తీసుకోవాలా, వాళ్ళ ప్రభావం బాప్టిజం తీసుకోకుండా చేస్తుందేమో. ఈమె ప్రార్థన చేయగా సున్నతి పొందిన దేవుడు ఎలా చేశాడు? నువ్వు ప్రార్థన చేయగా ఏ నదిలో అయితే, ఏ దైవజనుడు చేత అయితే, నా చేత అయితే కృష్ణా నదిలో బాప్టిజం తీసుకున్నావు, నీ బిడ్డలు కూడా తీసుకునేటట్టు చేస్తాడు, నీ మనవళ్ళు తీసుకునేటట్టు చేస్తాడు, నీ మనవరాలు తీసుకునేటట్టు చేస్తాడు, నీ పిల్లలు తీసుకునేటట్టు చేస్తాడు. ఒక్క తల్లి. ఆమేన్. ఏమండి, ఇక్కడ కూర్చున్న తల్లులతో దేవుడు ఇది మాట చెప్పమంటున్నాడు. మీ వారు వెళ్ళిపోతున్నారు ఉద్యోగానికి, వ్యాపారానికి వెళ్తున్నారు, మీరు ఇంట్లో కూర్చొని రిమోట్ తిప్పుకోవటమే సరిపోయింది. కొంతమందికి కాన్ఫరెన్స్ పెట్టుకోవటమే సరిపోయింది. ఈ రోజున అటువంటిది మానేసి, దానికి అర్థం పక్కన వాళ్ళతో మాట్లాడద్దని కాదు, బాబు చెప్పాడు నేను మాట్లాడిన ఎవరితో అని కాదు దానికి అర్థం. ఈ రోజున నువ్వు గనక సద్వినియోగం చేసుకోవడానికి రెడీ అయితే మీ పిల్లలు నిన్నెన్నడూ మర్చిపోరు. వాళ్ళు స్టేజీ మీద నుంచొని ఈరోజు దేవుడు తర్వాత నేను ఇలాగున్నానంటే మా నాన్న వలనే, మా అమ్మ వలనే అని వాళ్ళే చెప్తారు సాక్ష్యం. ఈ రోజున ఒక్క తల్లి ఇనేకే తండ్రి యొక్క ప్రభావం పడకుండా, నేను తెలుసో తెలక పొరపాటు అయిపోయింది, యూదురాలైన నేను ఒక అన్యుడిని వివాహం చేసుకోకూడదు, కానీ చేసుకున్నా, అయిపోయింది. ఇప్పుడు నేను విడాకులు ఎత్తానంటే కుదరదు, వెళ్ళిపోతానంటే కుదరదు. ఆ ప్రభావం పడకుండా ప్రార్థన చేసింది. ఈ రోజున తల్లిదండ్రులారా, కాలేజీ ప్రభావం, విగ్రహారాధన ప్రభావం, స్నేహితుల ప్రభావం నీ బిడ్డల మీద పడుతుందేమో. తండ్రి భక్తిగా ఉంటున్నాడు, తల్లి భక్తురాలుగా ఉంటుంది, కానీ వాళ్ళ ప్రభావం, ఫ్రెండ్స్ యొక్క ప్రభావం, విగ్రహారాధన యొక్క ప్రభావం, రకరకాల ప్రభావం వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుందేమో. నీ ప్రార్థన అలా జరగకుండా తిమోతిని కాపాడినట్టుగా నీ బిడ్డలను కూడా దేవుడు కాపాడగలడు. ప్రైజ్ ది లార్డ్. నీ ఇంటిలో అటువంటి అభివృద్ధి కలుగును గాక, అటువంటి ఆత్మీయ అభివృద్ధి కలుగును గాక, అటువంటి రక్షణ అభివృద్ధి కలుగును గాక, అటువంటి పరిశుద్ధంగా జీవించే అభివృద్ధి కలుగును గాక.